హరే కృష్ణ. హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రతిరోజు గీతా శ్లోకం కార్యక్రమానికి స్వాగతం. మనం భగవద్గీత అధ్యాయం 4 22వ శ్లోకం గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఆచార్య ప్రభుపాద ప్రణామంత్రాలతో మొదలు పెడదాం. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అధ్యాయం 4 భగవద్గీత 22వ శ్లోకం. యదృశ్య లాభ సంతుష్టో ద్వంద్వ అతీతో విమత్సరః సమాసిద్ధో అసిద్ధో చ కృత్వాపి నా నిబధ్యతే. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, కృష్ణ భగవాన్ అర్జునుడు చెప్తున్నారు ఈ శ్లోకంలో, దానంతట అదే వచ్చిన లాభంతో సంతృప్తి చెందేవాడు, ద్వంద్వాల నుండి విడవడినవాడు, అసూయ లేనివాడు, జయ అపజయాలతో స్థిరనుగా ఉండేవాడు, కర్మలను చేస్తున్నప్పటికీ ఏనాడు బద్ధుడు కాడు. మనం చూసామంటే ఈ శ్లోకంలో కృష్ణ భగవానులు చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారు. అంటే ఏ విధంగా మనిషి ఒక స్థిర బుద్ధిగా బతకాలి అని. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి స్వామి. లాభ సంతుష్టో అంటే మనం చేసిన ప్రతి పనిలో చిన్న పనైనా కానీ ఒక నిజాయితీగా పనిచేస్తూ ఆ వచ్చిన ప్రతిఫలాన్ని దాన్ని మనం తృప్తి పడేవాడు. అంటే ఇంకా కావాలనే తాపత్రయం లేకుండా ఎంత ఉంటే దాన్ని తృప్తిగా ఉండేవాడు. మనిషికి తృప్తి అనేది చాలా ముఖ్యం. సో అందుకే భగవంతుడు చెప్తాడు ఇక్కడ, లాభ సంతుష్టో తృప్తిగా బతికేవాడు, ద్వంద్వ అతీత ద్వంద్వాలకు అతీతంగా బాధలకి ఆనందాలకి సుఖాలకి కష్టాలకి అన్నిటినీ కూడా అతీతంగా జీవనాన్ని సాగించేవాడు. ఇది రెండో గుణం స్వామి చెప్పేది ఈ శ్లోకంలో. మూడోది ఏమిటి? విమత్సరః అంటే అసూయ. వేరే మనుషులపైన కానీ వేరే జీవులపైన కానీ ఎవరిపైన కూడా అసూయ లేకుండా ఉండేవాడు విమత్సరః. ఈ గుణం మన పొద్దు నుంచి రాత్రి వరకు చూస్తుంటే ప్రతి ఒక్క జీవి అసూయతోనే గడిపేస్తూ ఉంటాడు. పక్కన ఇంట్లో వాళ్ళేం జరుగుతుంటుంది, బంధువుల ఇంట్లో వాళ్ళ, లేదంటే పక్క ఊళ్ళలో వాళ్ళు అవ్వచ్చు, రాష్ట్రాలు అవ్వచ్చు, ప్రతి ఒక్కడు చిన్న పేదవాడి నుంచి ధనవంతుడి వరకు అసూయ అనేది మనిషికి పట్టుకున్న పెద్ద జబ్బు. అదే స్వామి చెప్తున్నాడు, అసూయ లేనివాడు కాడు. భగవద్గీత మనం ఆచరణలో పెడితే మనం అసూయకు దూరంగా ఉంటాం. అసూయ ఉన్నప్పుడు మనశ్శాంతిగా బతకలేం. ఎందుకంటే నీకున్నది నువ్వు మర్చిపోతావు, నీ ఉన్న దాంట్లో తృప్తి చెందలేవు, ఇంకా కావాలి తాపత్రయం ఎందుకు అసూయ గుణంతో వస్తుంది. కాబట్టి వేరే వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ఆనందాలు దొరికినా, వాళ్ళకి సుఖాలు దొరికినా, అదృష్టం దొరికినా అదంతా కూడా వాళ్ళు ముందు జన్మలో చేసిన కర్మలు. అది మనం ఇప్పుడు తెలుసుకుంటాము, ఎవరు అసూయ పడం. సో మనకు వచ్చిన కష్టాలు మనం చేసిన కర్మల వల్ల వస్తుంది. కాబట్టి వేరే జీవులపై మన దయా కరుణ ఉండాలి తప్ప అసూయ ఉండకూడదు. నాలుగోది ఏమిటంటే సమా అసిద్ధో. ఒకవేళ మనకు జీవితాల్లో కష్టాలు విజయాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, సిద్ధో అసిద్ధో ఉండొచ్చు, సమహ రెండింటిని సమానంగా చూసేవాడు అని. కాబట్టి మనకు అపజయాలు వచ్చినప్పుడేమో వేరే వాళ్ళపై నిందలు వేసేస్తూ ఉంటాం. వాళ్ళ వల్ల నేను ఓడిపోయాం, వీళ్ళ వల్ల ఓడిపోయాం, వాళ్ళ వల్ల నాకు నష్టాలు. 10 మంది మీద మనం భారం వేసేస్తాం. అపజయాలు వచ్చినప్పుడు మన మీద మన భారం వేసుకోం. నా వల్లే జరిగింది కదా, నా వల్లే నాకు బిజినెస్లో అవ్వచ్చు, జీవితంలో ఏ జరిగినా కూడా మన వల్లే నష్టాలు వచ్చాయి, మనం కూడా దీనిలో భాగమయ్యాం, మనం కూడా దీనిలో కారణమయ్యాము
అని ఎప్పుడైతే మనం దాన్ని ఆలోచన చేస్తామో, అపజయాలు వచ్చినప్పుడేమో వేరే లాస్ అయినప్పుడేమో 10 మంది మీద దాన్ని వేసేసి నిందలు వేసేసి, విజయాలు వచ్చినప్పుడేమో మన మీద భారం వేసుకుంటామో, నా వల్లే జరిగింది, నీ పని చేయడం వల్ల జరిగింది అని విజయాలు వచ్చినప్పుడే, సక్సెస్ వచ్చినప్పుడేమో అంతా మన మీదే, మన పేరు ప్రతిష్టల మీద మనం వేసుకుంటాం. ఇది కాదు. రెండిటికి సమానంగా చూసేవాడు, విజయాలైన అపజయాలైన స్థిరమైన బుద్ధి కలిగిన వాడు. ఇవన్నీ చెప్పడానికి ఈజీగా ఉంటాయి, కానీ ఆచరణలో ఎలా పెట్టగలుగుతాం? ఇది భగవంతుడి యొక్క శక్తి లేకుండా, కృప లేకుండా, భగవద్గీత మనకు అవగాహన లేకుండా ఆచరణలో పెట్టలేము. అపజయాలు వచ్చినప్పుడు శత్రువులను కూడా చంపేది రెడీగా ఉంటారు. బయట సమాజం రోజు చూస్తున్నాం మనం. విజయాలకు ఎవరైనా ఆటంకం వస్తున్నారంటే ఆ మనుషులు లేకుండా చేసేవాళ్ళు ఉన్నారు. విజయాల కోసం చాలా పాప మార్గాలు వెతికే వాళ్ళు ఉన్నారు. విజయాల కోసం ధర్మాన్ని పక్కన పెట్టే వాళ్ళు ఉన్నారు, దుర్యోధనుల్లాగా. కాబట్టి ఇటువంటి విజయాకాంక్ష మనిషికి మంచిది కాదు. అదే మన కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. కాబట్టి మనం ఏ పని చేసినా మనం ఎంత కావాలి, మన కుటుంబ పోషణ కోసం, శరీర పోషణ కోసం దానికి తగిన పని మాత్రమే మనం చేయాలి. కాబట్టి భగవంతుడి పని చేసేటప్పుడు ద్వంద్వ అంటే కొన్ని కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, వాతావరణం సరిగా ఉండదు, ఎండలు ఎక్కువ ఉంటాయి, చలి ఎక్కువ ఉండొచ్చు. కానీ ఎటువంటి వాతావరణ పరిస్థితులు అయినా కానీ, ఎటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు కానీ, కుటుంబ పరిస్థితులు ఉన్నా కానీ, మానసిక పరిస్థితులు ఉన్నప్పుడు కానీ భగవద్గీత భక్తిని మనం వదిలిపెట్టకూడదు. భక్తి అనేది మన కృష్ణ భక్తి అనేది మనకు శ్వాసలాగా. కాబట్టి ఒక భక్తిలో ఉన్నవాడు, భగవద్గీతకి ఒక విద్యార్థిగా ఉన్న వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ భగవంతుడిని వదిలిపెట్టరు. అంతేత భగవంతుడితో వ్యాపారం చేస్తూ ఇవాళ ఆయన వాడుకొని రేపు వదిలేయడం, ఇది కలియుగంలో మనం ఎక్కువ చూసే సంఘటనలు ఇవే. మనుషుల్నే వాడుకొని వదిలేస్తూ ఉంటాం, భగవంతుడిని కూడా వాడుకొని వదిలేస్తూ ఉంటాం. కాబట్టి ఇది ఎప్పుడైతే మనం గ్రహించామంటే భగవంతుడిని మనం వాడుకొని వదిలేయడం కుదరదు. మనం ఆయన ఎప్పుడు వదిలిపెట్టడం మన వల్ల ఆయన. ఎందుకంటే మన హృదయంలో పరమాత్మగా ఉన్నాడు. ప్రకృతి రూపంలో మనకు పంచభూతాలు, తాగడానికి నీరు, ఉండడానికి గాలి, అన్ని పంచభూతాలు మనకి ఇచ్చేయడం అంతా కూడా శక్తి అంతా భగవంతుడి నుంచే వస్తుంది. కాబట్టి కృతజ్ఞత భావం మనలో ఉండాలి. కాబట్టి భగవంతుడి కోసం ఎటువంటి కష్టాన్ని పడడానికైనా మనం రెడీగా ఉండాలి. ప్రభుపాదుల వారు, ఇస్కాన్ ఆచార్యులు ప్రభుపాదుల వారు అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ మంచుగడ్డలు, అక్కడ అమెరికాలో చలికాలం చాలా కష్టం. మన వాతావరణం ఎలా ఉంటుందంటే బయటంతా కూడా 4 అడుగులు 5 అడుగులు మంచు పడుతూ ఉంటుంది. ఇది చాలా కష్టంగా ఉంటుంది. పక్కన ఇంటికి వెళ్ళలేము, మనం పక్క రోడ్లో తిరగలేము, అంత చలి భయంకరంగా ఉన్నా కానీ ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల వయసులో ఈ భగవద్గీత జ్ఞానాన్ని, కృష్ణుడి యొక్క భక్తిని, కృష్ణుడు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని 10 మందికి ఇవ్వాలి అని అమెరికాకు వెళ్ళి న్యూయార్క్ నగరంలో ఆ చలిలో కూడా ఎన్నో కష్టాలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా ఆయన వదిలిపెట్టాల, భక్తిని వదిలిపెట్టాల, కృష్ణ సేవను వదిలిపెట్టాల. అందరికీ కూడా ఒక ఉత్సాహాన్ని నింపుతూ వాళ్ళ జీవితాల వెలుగులు నింపారు ఆయన. కాబట్టి ఒక భక్తిలో ఉన్నప్పుడు కష్టాలను కూడా మనం దాన్ని ఆనందంగా స్వీకరిస్తాం. కష్టాలు వచ్చినప్పుడు పారిపోం. కాబట్టి జీవితం అనేది మనం ఇది అర్థం చేసుకున్నామంటే చాలా ముందుకు వెళుతాం. అందువల్ల శాస్త్రాలు చెప్తారన్నమాట. చూడండి ఏం చెప్తారంటే, ధర్మరాజు చెప్తాడు, కామాశయంతం హి క్షుతి త్రిభ్యాయం క్రోధస్య అయితే ఫలోదయాత్ జనో యతినా లోభస్య జిత్వా భుక్త్వా దిశో భువః. ఇది ధర్మరాజు నారదుల మధ్య సంభాషణ జరుగుతుంది. ఇది ధర్మరాజు ఏం చెప్తున్నాడంటే, ఓ నారదముని, ఎవడైతే ఆకలిగా ఉంటాడో, ఆకలిగా ఉన్న వాడికి మనం ఒక ప్లేట్ నిండా భోజనం పెట్టామంటే తినిన తర్వాత తృప్తి అయిపోతుంది, వాడికి ఆకలి తీరిపోతుంది. మళ్ళీ వాడికి 2 ప్లేట్లు 3 ప్లేట్లు మీరు పెట్టినా దాన్ని ఆస్వాదించలేడు. లేదా నాకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరిపోయింది అని అంటాడు. అంటే ఆకలిగా ఉన్నవాడికి మంచి భోజనం పెడితే ఆకలి తీరిపోతుంది. దప్పిగ్గా ఉన్నవాడికి ఒక మంచి కుండలో నీళ్లు వాడికి ఇచ్చామంటే తాగిన తర్వాత వాడి దాహం తీరిపోతుంది. కాబట్టి ఆకలి తీరుతుంది, దాహము తీరుతుంది నీళ్లు తాగడం ద్వారా. లేదా మనకు కోపం ఉన్నా కానీ ఆ కోపం దాన్ని మనం వేరే వాళ్ళపైన ప్రభావితం చేయడం ద్వారా కానీ, ఒక మాట మాట్లాడడం కానీ, దాన్ని వదిలేయడం ద్వారా కానీ కోపాన్ని మనం తీర్చుకోవచ్చు. కోపాన్ని కూడా మనం తృప్తిపరచచ్చు. ఆకలి తృప్తి పడుతుంది ఆహారం తర్వాత, దప్పిక తృప్తి పడుతుంది నీరు తాగిన తర్వాత, కోపం కూడా తృప్తి పడుతుంది దాన్ని బయటకి వెళ్ళగొట్టేస్తే. కానీ ఒక మనిషిలో ఉన్న లోభాన్ని ఎవరు తృప్తిపరచలేరు. మనిషిలో ఉన్న లోభం వాడికి ప్రపంచమంతా వాడు జయించిన
ప్రపంచ ముల్లోకాలంతా వాడి చేతికి వచ్చినా కానీ వాడికి ఇంకా కావాలి తాపత్రపడుతూ ఉంటాడు. కాబట్టి లోభం మనిషి ఎప్పటికీ కూడా జయించలేడు. ఎన్ని ఉన్నా కానీ వాడికి తృప్తి దొరకదు. ఆకలి తీరుతుంది, దప్పిక తీరుతుంది, కోపాన్ని తీర్చుకోవచ్చు, కానీ లోభాన్ని మనం ఎప్పటికీ తృప్తిపరచలేము. ఇది మనం ప్రతిరోజు చూడొచ్చు మనం. కాబట్టి లోభానికి ప్రతి ఒక్కడు బానిసలు అయిపోయి ఉంటారు, కోరికలకు బానిసలు అయిపోయి ఉంటారు. కాబట్టి ఒక శిష్యుడు గురువు దగ్గర సేవ చేస్తూ భగవద్గీత జ్ఞానం గురించి వింటూ ఉన్నాడు. గురువు గారు, లోక ప్రచారం చేయాలయ్యా, నేను నీకు ఈ భగవద్గీత ఇస్తున్నాను, నువ్వు ప్రతిరోజు ఈ భగవద్గీత నిష్టగా చదువుకోవయ్యా అని అంటాడు. ఓకే గురువు గారు, మీరు చెప్పిన ఉపదేశాన్ని నేను తప్పకుండా పాటిస్తాను అని ఆ గురువుగారు ఇచ్చిన భగవద్గీతని తీసుకుంటాడు. తీసుకొని మనుషుల మధ్య దూరంగా వెళ్ళి ఒక గుహల దగ్గరలో అక్కడ కూర్చొని ప్రతిరోజు భగవద్గీత ఆ శ్లోకాలన్నీ కూడా అట్లా పారాయణం చేస్తూ అలా జీవితం గడుపుతా కొన్ని పేజీలు అవి కొద్దిగా నలిగి కొన్ని తినేసి ఉంటాయి, కొన్ని చిన్న తినేసి ఉంటాయి. అతను గమనిస్తాడు, ఎలా భగవద్గీత బుక్ని తినేసారనే అని చూసి ఒక ఎలుక భగవద్గీతని కొద్ది కొరికేసి ఉంటుంది. అతను ఏమిటి ఎలుక ఇబ్బంది పెడుతుంది, నేను భగవద్గీత ఈ గుహలో చదువుకుందామంటే ఇది వచ్చి కొరికేస్తుంది, ఎలుకని ఎలా మనం ఈ బాధలు బయటపడాలి, ఎలుక బాధలు ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. మా గురువు గారేమో భగవద్గీత చదవమని చెప్పారే, ఎలుక అయితే ఇబ్బంది పెడుతుంది కదా, ఎలా బాధ తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఆ ఎలుకని బాధలు పోగొట్టుకుని ఒక పిల్లిని తీసుకొని వస్తాడు గుహలోకి. ఒక పిల్లిని తీసుకొని వస్తాడు. పిల్లి వచ్చిన తర్వాత ఎలుక ప్రాణ భయంతో పారిపోతుంది. అది బాగానే ఉంది. ఇతను కొద్ది చదువుతూ అటు జీవితం గడుస్తూ ఉంటుంది. ఆ పిల్లి రోజు ఆకలికి వచ్చి ఆ దగ్గర ఏడుస్తూ ఉంటుంది, అంటే గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆకలికి. అరే, ఈ పిల్లికి నా కోసం వచ్చింది పిల్లి, నేను తీసుకొని వచ్చాను, దీనికి ఏదైనా నేను ఆకలి తీర్చాలి కదా, నా బాధ్యత కదా, ఈ పిల్లికి నేను ఎట్లా ఆకలి తీర్చాలి, దానికి పాలు ఇవ్వాల్సి వస్తుందేమో, నేను ఎలా పాలు ఇవ్వాల్సి వస్తుంది పిల్లికి అని అట్లా ఆలోచిస్తూ అలా ఊర్లోకి వెళ్తుంటే ఎవరో ఒక ధనవంతుడు ఇతన్ని చూసి పాలు కావాలా అనుకుంటే, సరే ఒక గోవుని నీకు దానం చేస్తానయ్యా, నువ్వు గోవుని స్వీకరించయ్యా అని అంటాడు. గోవుని దానం చేస్తే ఆనందంగా గోవుని తీసుకొని వచ్చి ఆ పిల్లి కోసం ఏమైంది, ఆవుని తీసుకొని వస్తాడు. ఒక ఆవుని తీసుకొచ్చిన తర్వాత అతనే కొద్ది రోజులు ఆవుకి కావాల్సిన గడ్డి వేస్తూ పాలు పితుకుతూ ఆ పిల్లికి పాలు పెట్టేవాడు. కొద్దిగా సమయం దొరికితే భగవద్గీత చదివేవాడు. కానీ ఎక్కువ సమయం ఆవుకి పోషణ సరిపోతూ ఉంది ఆయనకి, ఆవు పోషణ, దానికంతా కావాలి, గడ్డి కావాలి, పాలు పితకాలి, ఇవన్నీ ఉన్నాయి. ఆలోచిస్తాడు, ఇదేమిటిది, పిల్లికి పాలు కావాలి అనుకుంటే మనం గోవుని తెచ్చుకున్నామే, ఇప్పుడు గోవుకి రోజు దాన్ని గడ్డి వేయాలి, దాన్ని పోషణ చేయాలంటే కూడా నాకు సమయం దొరకట్లేదు, నేను ఏ పనులు చేయలేకపోతున్నాను కదా, ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి గోవుల పోషణకి ఏమైనా వ్యక్తి ఉంటే బాగుండు అని ఒక మనిషిని పిలుచుకొని వస్తాడు, గోవుల కాపరి. అయ్యా, నువ్వు గోవుని జాగ్రత్తగా చూసుకో, దానికి కావలసిన గడ్డి వేయి, పాలు పితుకు, సమయానికి పళ్ళు చేస్తూ ఉండు అని అంటాడు. అంతా బాగానే ఉంది. ఆ గోవుల కాపరికి అతను డబ్బులు ఇవ్వాలి కదా, అతను కూడా పోషించాలి కదా, అతను కావాల్సినవని ఇవ్వాలి. పిల్లి కోసం ఆవును తీసుకొని వస్తాడు, ఆవుని కోసం మళ్ళీ గోవుల కాపరిని తీసుకొని వస్తాడు. ఇప్పుడు గోవుల కాపరికి ధనం ఇవ్వాలి, అతనికి చేసే జీతం ఇవ్వాలి, అతని ఆరోగ్య అన్ని ఆహారాన్ని చూసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, నాకు సమయం దొరకట్లేదే, ఇప్పుడు భగవద్గీత చదవడానికి, ఇప్పుడు ఇతన్ని పోషించాలా, ఆవును పోషించాలా, ఆ పిల్లిని పోషించాలా, ఇదేమిది, మన గోవుల కాపరికి మనం రోజు ఆహారం ఎలా చేయగలుగుతాను. కాబట్టి నేను పెళ్లి చేసుకుంటే, ఒక భార్య ఇంట్లో ఉంటే కొద్దిగా ఇబ్బందులు తగ్గుతాయి, నాకు కొన్ని పనులు చేయగలుగుతాను, భగవద్గీత చదవగలుగుతాను, నేను భార్య సహాయం ఉంటే అనుకొని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య సహాయపడుతుంది, భార్య ద్వారా ఆవిడ వంటలు చేసి సహాయపడుతుంది. ఇంక పోషణ, గోవుల కాపరి, ఆవు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏం ఆలోచిస్తాడు, ఇప్పుడు భార్య వచ్చిన తర్వాత పిల్లలు వస్తారు, పిల్లలు వచ్చారు, పిల్లలు, భార్య, కుటుంబం ఇవన్నీ పోషించాలంటే అతను ధనం సంపాదించాలి. అందువల్ల ఏం చేస్తాడంటే దగ్గరలో ఒక ల్యాండ్ కొనుక్కుంటాడు, ఒక స్థలం కొనుక్కుంటాడు. స్థలం కొనుక్కొని అక్కడ ఆవుల కోసం గోశాలలాగా కడతాడు. అక్కడే వ్యవసాయం చేస్తూ వచ్చిన పంట పొలాలన్నీ కూడా పక్కన ఉన్న గ్రామాల్లో వెళ్ళి అమ్ముకొని వస్తూ అలాగా ధనాన్ని సంపాదిస్తాడు. ఆ ధనంతో ఇంకా వ్యాపారాలు ఎక్కువ చేస్తాడు. భార్యను పోషించాలి, పిల్లల్ని పోషించాలి,
వ్యాపారాలు ఎక్కువ చేస్తూ ధనం సంపాదనలో బిజీ అయిపోతాడు. ఆయన భగవద్గీత చదవడానికే సమయమే ఉండదు. కానీ భగవద్గీత తీసుకొని ఇంట్లో పెట్టుకుంటాడు. మా గురువు గారు చెప్పారు కదా, అతని సమయం ఉండదు. ఇంకా ఇలా జీవితం గడుస్తూ ఉంటుంది. ఒకరోజు వాళ్ళ గురువు గారు వస్తారు వెతుక్కుంటూ, ఎక్కడ నా శిష్యుడు ఎక్కడ కనపడట్లేదే, చూస్తే పెద్ద బంగళా కట్టేసి ఉంటాడు, భార్య పిల్లలతో. అతను బ్రహ్మచారిగా ఉంటాడు. మొదట బ్రహ్మచారి అంటే భగవంతుడికే జీవితాన్ని అర్పించిన వాళ్ళు అని. అట్లా ఉన్న జీవితం గురువుగారు ఆశ్చర్యపోతారు. ఏమిటయ్యా నువ్వు బ్రహ్మచారిగా ఉన్నావు కదా, కాషాయ బట్టల్లో ఉన్నావే, ఇదేమిటి ఎలా అయిపోయావే అంటే, గురువుగారు నాకు మీరు ఉపదేశం ఇచ్చారు కదా, భగవద్గీత రోజు చదవమని చెప్పారు కదా, ఇది జరిగింది. భగవద్గీత చదువుదామని అట్లా అడవిలోకి వెళ్ళాను, అక్కడ ఎలుక తింటుంది గురువుగారు, ఆ ఎలుకను బాగా తప్పించుకోవడానికి పిల్లిని తెచ్చాను, ఆ పిల్లిని పోషించడానికి కావలసిన పాలు కోసం ఆవును తెచ్చాను, ఆవును పోషించడానికి కావలసిన గోవుల కాపరిని తెచ్చాను, ఆ గోవుల కాపరిని అంతా నడిపించడానికి నాకు పెళ్లి చేసుకున్న భార్య వచ్చింది, వీళ్ళందరినీ నడిపించడానికి నేను వ్యాపారం మొదలుపెట్టాను గురువుగారు. ఈ భగవద్గీత మీరు చెప్పిన భగవద్గీత చదవమని చెప్పారు కదా, దానికోసం ఇవన్నీ చేస్తున్నా గురువుగారు అని అంటాడు. గురువుగారు చాలా కోపడతారు. ఎరా మూర్ఖుడా, ఒక ఎలుక ఇబ్బంది పెడుతుందంటే నువ్వు వేరే స్థలంకి వెళ్ళి చదువుకోవచ్చు భగవద్గీత, అంతే తప్ప అదే ప్లేస్లో ఉండి ఎలుకను బాధ పోగొట్టుకోవడానికి పిల్లిని తెచ్చుకొని పిల్లిని లావులు, ఏమిటో ఇది అజ్ఞానం ఇది అంటే ఎంత చూడు. ఇది మన సమాజంలో జరిగేది. భగవద్గీత మనం చదవండి రా నాయన అంటే ఎన్నెన్నో కారణాలు చెప్తాం మనం, ఎన్నెన్నో కారణాలు. ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది బాధలు, ఆ బాధలు, ఈ బాధలు. భగవద్గీత చదివితేనే మన బాధల నుంచి మనం దూరం అవుతాం. ఇది మనం గ్రహించాల్సిన విషయం. కాబట్టి భగవద్గీత మనం దానికోసం మన సమయాన్ని కేటాయించాలి. దానికోసం మన కుటుంబాన్ని మీద వ్యామోహంతో కుటుంబంతోనే జీవితాన్ని గడిపేయకూడదు. చూడండి, అతను ఎంత గురువు ఒక ఉపదేశం ఇస్తే అంటే భగవద్గీత చదవడానికి ఇవన్నీ చేయాలా, అవసరంలా. అతను ఏ విధంగా మాయలో పడిపోయాడు. కాబట్టి భగవద్గీత కోసం మనం సమయాన్ని వెచ్చించాలి. పొద్దునో మధ్యాహ్నమో రాత్రో మీకు ఏ సమయంలో ఖాళీ టైం దొరికిందా అంటే ఏదో ఒక శ్లోకం చదవండి, దాన్ని అర్థం చేసుకోండి, జీవితం ఒక గమ్యం తెలుసుకోండి. ఈ మానవ జీవితంలో ఇవన్నీ చేయగలుగుతాం. జంతు జీవితాల్లో భగవద్గీతని అర్థం చేసుకునే శక్తి వాటికి లేదు. కాబట్టి ఇప్పటికైనా మనం గ్రహించాల్సింది చూడండి, అటువంటి మంచి గురుకులాల్లో ఉన్న శిష్యుడే అలా మాయలో పడిపోయాడే. మనం ఎప్పుడూ మాయలోనే ఉంటాం పొద్దు నుంచి రాత్రి వరకు. అంటే జీవితాన్ని ఎలా మనం వృధా చేసుకుంటున్నామో చూడాలి. ఎలాగ మనకు ధర్మరాజు చెప్పినట్టు లోభము మనిషికి, కోరికలు లోభం అనేది మనిషిని బానిస చేసేస్తాయి ప్రపంచానికి. ఆ కోరికని జయించిన వాడే నిజమైన ధనవంతుడు ఈ ప్రపంచంలో. కాబట్టి కోరికలు జయించిన వాడు ధనవంతుడు అంటే, కోరికలు తీర్చుకునేవాడు ధనవంతుడు అంటే. అందరూ ఏమనుకుంటాం, ఈ కోరిక నాకు ఉంది, తీర్చుకోలేకపోతున్నానే, నా దగ్గర డబ్బులు లేవే, కాబట్టి నేను ఈ కోరికలు తీర్చుకోవడానికి కావాల్సిన ధనాన్ని సంపాదిస్తాను నేను అని ఎలాగైతే చూడు. ఇదొక మాయా, ఇది మాయా ప్రపంచం. ఇది ఇక్కడ ఈ మాయా ప్రపంచంలో ఎంత మనం వెతికినా, ఎంత పరిగెత్తినా అలసిపోతాం తప్ప ఇక్కడ తృప్తే రాదు. మనకు చెప్పే భగవంతుడు ఇక్కడ అదేగా చెప్తున్నాడు. ఇక్కడ భగవద్గీత చదివితే మనకి ఏమో కావాలి, ఎంత సంతుష్ట లాభ, ఎంతో లాభాలు, దాన్ని రెట్టింపు చేయాలి అనుకోకూడదు. మానవ జీవితంలో మనం పొందవలసిన నిజమైన లాభం అంటేనే కృష్ణ భక్తి. ఆ కృష్ణ భగవంతుడు మనకిచ్చిన భగవద్గీతని మనం జీవితానికి ఒక ప్రాణం ఎలాగైతే శరీరానికి ముఖ్యమో ఈ ఒక ఆధారంలాగా దీన్ని పెట్టుకోవాలి మనం భగవద్గీతని. తృప్తిగా బతకాలి. ఎంత ఉంటే అంత, మనకి ఎంత పరిస్థితులు బయట ప్రపంచం అంతా మనం జయించేసిన అలెగ్జాండర్ ఉంటాం. మన అలెగ్జాండర్ పేరు, ప్రపంచాన్ని జయించేసి ప్రపంచాన్ని జయించేసిన అలెగ్జాండర్ తృప్తిగా బతకలేకపోయాడు. ఎంత జయించినా, ఎన్నో రాజ్యాలు సంపాదించినా, ఆస్తులు సంపాదించినా, చనిపోయే సమయంలో అతనికి ఏమాత్రం కూడా తృప్తి లేకుండా బాధ చనిపోతాడు. కాబట్టి గొప్ప గొప్ప మహారాజులు, గొప్ప గొప్ప చక్రవర్తులు, నా భూమి ఇది నా రాజ్యం, రాజ్యకాంక్షతో ఎంతోమందిని చంపేసి ఎంతో తాండవాలు చేశారు కూడా. కురుక్షేత్ర సంగ్రామాలను చూసాం కూడా. దుర్యోధనుడు ఎన్ని అధర్మం కోసం, వాడి స్వలాభం కోసం, వాడి లోభం కోసం ఎన్ని తప్పులు చేసి ఉంటాడు చెప్పండి. కృష్ణుడు అంత ఉపదేశాలు చెప్పినా దుర్యోధనుడు అంటాడు, దుర్యోధనుడు, ఓ కృష్ణ నాకు అన్నీ తెలుసు, కానీ నా లోభం, నాకు కోరిక నీ దీన్ని దాటుకొని రాలేను కృష్ణ. దానికోసం నేను నా కోరికల కోసం నా లోభం బయటికి రాలేను నేను.
దానికోసం నేను ఏమైనా చేస్తాను, నాకు తప్పని తెలిసినా చేస్తాను అంటాడు. కాబట్టి సమాజంలో తప్పులు చేసే ప్రతి ఒక్కడికి తెలుసు వాడు చేసే తప్పులు అని. కానీ బలహీనతకు లోపపడిపోతాడు. కాబట్టి మనం భగవద్గీత చదివితే మన మొదట జరిగేది ఏమిటంటే తృప్తి దొరుకుతుంది. తృప్తి భగవంతుడి కృప ద్వారా మాత్రమే తృప్తి జీవితంలో వస్తుంది. మనం అనుకోవచ్చు ఒక దానం చేసి తృప్తి వస్తుందేమో, లేదా కొన్ని మంచి పనులు తృప్తి వస్తుందేమో. ఎన్ని పనులు చేసినా మనకు సంపూర్ణ తృప్తి రాదు, కొద్దిగా తృప్తి వస్తుంది అంతే మనకు. ఇదే మనం గ్రహించాల్సిన విషయం ఇది. కాబట్టి మనకు పూర్తిగా తృప్తి రావాలంటే ఎలాగో చేప పిల్ల నీళ్ళల్లో ఉంటే పూర్తిగా తృప్తిగా స్వేచ్ఛగా అనిపిస్తుంది దానికి. అదే మీరు అక్వేరియంలో ఇంట్లో బాక్సులు అక్వేరియంలో పెట్టేసి ఒక చేప పిల్ల వేసినా అది దానికి తృప్తి ఉండొచ్చు. కానీ ఒక చెరువుల్లో ఉన్న వాటికి, నదుల్లో ఉన్న చేపలకి ఎంత తృప్తిగా ఉంటాయి చూడండి. అవి ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. ఇక్కడ మనం చిన్న బాక్స్లో పెట్టేస్తాం చేప పిల్లని, అది చూడండి. ఇది స్వేచ్ఛ అంటే స్వేచ్ఛ కాదు అది. కాబట్టి కోరికలు జయించేవాడు జీవితంలో కష్టాలతోనే బతకాల్సి వస్తుంది. చూడండి అద్భుతం కృష్ణుడు మనకి చెప్తాడు. ఇదే మనకి ఆకలి, దప్పిక, నీరు ఇవన్నీ మనకు తృప్తిని ఇస్తాయి. కానీ లోభాన్ని మాత్రం తృప్తిపరచలేం. అది భగవంతుడి కోసం మన లోభం ఉండాలి. కోరికలు భగవంతుడి కోసం ఉండాలి. వైకుంఠం కోసం కోరికలు ఉండాలి. మనలో ఉన్న చెడ్డ గుణాలు పోవడానికి కోరికలు ఉండాలి. అంతే తప్ప చెడ్డ గుణాలు ఇంకా ఎక్కువ చేసుకునే కోరికలు ఉండకూడదు. అందుకే మనం ఈ కుటుంబ వ్యామోహంలో ఉన్నవాళ్ళు చాలామంది చూస్తూ ఉంటాం. కుటుంబ వ్యామోహంలో ఉన్నవాళ్ళు బయట ప్రపంచంలో కూడా వాడు ఎన్ని తప్పులు చేస్తాడంటే ఆ కుటుంబ వ్యామోహం కోసం వాళ్ళ కబ్జాలు చేసి వీళ్ళ కబ్జాలు చేసి వాళ్ళ ల్యాండ్లు వీళ్ళ ల్యాండ్లు ఎంతెంతో మోసాలు చేసి కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు కోట్లు సంపాదించి, కానీ వాడు దాన్ని ఆనందంగా గడపగలుగుతాడా? గడపలేడు. వాడు ఆయుషే కొద్దిగా స్వల్పకాలం ఆయుష్. రేపు పొద్దున చనిపోతామో తెలియదు, మనం ఎప్పుడు ఉంటామో తెలియదు. కాబట్టి మానవ జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది మనం ఎప్పుడైతే మనం గ్రహించలేదో మనలాంటి అజ్ఞానం ప్రపంచంలోనే ఉండరు. కాబట్టి నా విమత్సరః, అసూయ ఉండకూడదు. మన ప్రతి మనిషిని చూసినప్పుడు అందంగా ఉండొచ్చు, మనకన్నా డబ్బులు బాగా ఉండొచ్చు, మనకన్నా జ్ఞానం బాగా ఉండొచ్చు, మనకన్నా సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నా కానీ వాళ్ళలో భక్తి లేనప్పుడు, వాళ్ళలో కృష్ణ భక్తి లేనప్పుడు, అవన్నీ ఉన్నా కానీ అవి మనకు శవానికి వేసే అలంకరణలాగే ఉండిపోతాయి తప్ప అది మానవ జీవితానికి ఎటువంటి కూడా అది విలువలు తీసుకోరాదు. కాబట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే మన అసూయ ఉండకూడదు జీవితంలో. ఎప్పుడైతే అసూయ వాళ్ళు చూసి భక్తిలో ఉండాలి, భక్తిలో మనకు ముందుకు పోవాలి అనే భావన మనలో ఉండాలి. కాబట్టి ఇది మనం ఈ శ్లోకంలో గ్రహించాల్సిన విషయం. ఇది తృప్తిగా బతకండి, భగవద్గీత చదవండి, హరే కృష్ణ మంత్రం జపం చేయండి. మీరు సమయం లేదు అనే జీవితాన్ని నష్టం చేసుకోవద్దండి. తర్వాత కలుసుకుందాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ.